వివర్స్ మనం వచ్చేసి 6వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు మంజరిలోనిది అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోబోతున్నాము. జి సుమలత ఆర్ రెడ్డి గారు రచించింది. జానపద సాహిత్యంలోని బుర్రకథ ప్రక్రియను పరిచయం చేస్తూ బుర్రకథలో చెప్పబడింది అనమాట. అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రను వచ్చేసి బుర్రకథ రూపంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క పాఠంలో శరణు శరణమ్మ చరణమ్మ భారతి, శరణు 10,000 జగదమ్మ భారతి. మీరు చూసే ఉంటారు. తందాన తాననందనాన అంటూ ఇక్కడ వచ్చేసి ముగ్గురు వచ్చేసి యొక్క బుర్రకథలో వచ్చేసి అల్లూరి సీతారామరాజు యొక్క కథను మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ కథకుడు వచ్చేసి వినరా సోదర ఈ వీర గాథ రామరాజు గాథ తందాన తందనాన అంటూ ఇక్కడ వచ్చేసి కథ చెప్తూ స్టార్ట్ చేస్తున్నాడు. తనివి తీయని గాథ రామరాజు గాథ తందాన తందనాన, ఒడలు మరిపించు మనసైన గాథ ఆంధ్రశ్రీ గాథ తందాన తందనాన అంటూ ఆంధ్రులలో వీర బ్రిటిష్ వారికి ఎదురుగా పోరాడినటువంటి వారిలో అల్లూరి సీతారామరాజు యొక్క కథని గురించి మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము. కమనీయమైన కమ్మని గాథ తెలుగు వాణి గాథ తందాన తందనాన, మనసులోని బాధ మరిపించు గాథ వీరయోధుని గాథ తందాన తందనాన. వీర యోధుడు అనమాట. గట్టిగా పోరాడినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం పైన గట్టిగా పోరాడినటువంటి వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరనమాట. వినరా సోదర సావధానమున రామరాజు గాథ తందాన తందాన, తందాను తందాన తానే తందనాన అంటూ ఇక్కడ వచ్చేసి బుర్రకథ రూపంలో పాడుతూ ఉన్నారు. వంతవాడు ఏంటయ్యా రామరాజు తెలుగువాడు ఆంధ్రశ్రీ అని ఏమేమో అంటున్నావు, ఆయన గాదేమిటి, అందులోని బాధేమి, సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్తున్నాడు. రెండో వంతవాడు చెబుతాడు వినుమరి అంటూ కథకుడు అల్లూరి అనే ఇంటి పేరు గల శ్రీ ఈ రామరాజు తెలుగువాడు, ప్రభుత్వము అతనికి గౌరవ సూచకంగా ఇచ్చిన బిరుదు ఆంధ్రశ్రీ, గౌరవంగా ఆయనకి ఆంధ్రశ్రీ అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. మొగల్లో పుట్టాడు సై, గుర్రపు స్వారీ చేశాడు సై, కత్తి కటారాలు పట్టాడు సై, గుండు పేల్చుటను నేర్పాడు సై, యోగాసనములను వేశాడు సై, యోగిగా మారదలిచాడు సై అంటూ ఇక్కడ వచ్చేసి పాట పాడుతూ ఉన్నారు, బుర్రకథని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వంతకుడు ఆ తర్వాత ఏం జరిగిందయ్యా కథకుడు అల్లో నేరేడల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి అల్లో నేరాడిల్లో హిమాలయములకేగి అయ్యను అతను యోగి, దేశములు తిరిగి విజ్ఞానం ఎంతో ఎరిగి అతను వచ్చేసి హిమాలయాలకు వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్ళిన తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఎంతోమంది యోధులను వాళ్ళని కలిశాడు. తర్వాత దేశములు తిరిగి విజ్ఞానం ఎంతో ఎరిగే తను వచ్చేసి దేశ విదేశాలు తిరిగి అనేకమైనటువంటి విజ్ఞానాన్ని పొందాడనమాట. దేశములు అంటే ఒకే భారతదేశంలోనే తిరిగాడనమాట. నార్త్ సైడ్ ఎక్కువగా తిరిగాడని చెప్పబడినది. కోయవారిని చూసి కోయవారితో మైత్రి చేశాడు. వారి బాధలు తీర్చుటకు ముందున కొరికాడు అల్లో నేరేడల్లో అంటూ అక్కడ ఉన్నటువంటి కోయ వాళ్ళ యొక్క బాధల్ని చూసి అతను వచ్చేసి మన్యం ప్రజలకి తాను అండగా నిలిచాడనమాట. వంతకుడు అల్లో నేరేడల్లో కథకుడు ఇట్లు కోయవారిని అందరినీ ఐక్యపరచి వారిలో దేశభక్తి విశ్వాసాలు పెంపొందింపదలిచి ఏం చేశాడు అంటూ ఈ విధంగా పాడుతున్నాడు కథకుడు. కోయపల్లెలో రామాలయాన్ని నిర్మించేనయ్యా తందాన తాననందనాన, తన ఆశయాలు నెరవేర్చడానికై నడుము కట్టినాడు తందాన, ఆంగ్లేయులను ఎదిరించడానికై ముందు కురికినాడు తందాన, వారు చేసిన అన్యాయాలను గ్రహించానా రండి తందాన, కోయవారితో తన ఆశయాలను ప్రస్తావించాడు తందాన, వారి గుండెల్లో ఆవేశాలు ఎగిసి పడ్డగా తందాన, తన విజయం తథ్యం చేయమని ఎంచి మురిసినాడు తందాన. ఈ విధంగా వచ్చేసి కోయపల్లెలో వచ్చేసి ఆయన దేశభక్తిని బోధించాడనమాట. కథకుడి వచనం వచ్చేసి ఈ విధంగా కోయవారిని ఇంకా మరి కొందరిని ప్రోగు చేసి ఆంగ్లేయులను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. ఇలా భక్తి విశ్వాసాలతో రామరాజు సహచర్యులతో మసలు కొంటుంటే అతనిని పట్టి ఇవ్వలేదన్న కోపంతో ఆంగ్లేయులు ప్రజలను మిక్కిలి క్రూరంగా హింసిస్తుండేవారనమాట. అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజలని. ఇది తెలిసినటువంటి రామరాజు తన వారిని బాధ
పెట్టడం ఇష్టం లేక ఇంగ్లీషు వారికి లొంగిపోయాడు. ఆ కిరాతకులందరినీ మహాక్రూరంగా కాల్చి చంపారనమాట. అందరూ వచ్చేసి ఇక్కడ ఆంగ్లేయులు వచ్చేసి చాలామందిని వచ్చేసి చాలా హింసలు పెట్టి వారిని క్రూరంగా హింసించి ఆ యొక్క సీతారామరాజుని పట్టి ఇవ్వమని చెప్పారనమాట. ఈ వార్త విన్న మన దేశమంతటా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడం కోసము వాళ్ళ ఏ విధంగా కష్టపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో తానే వచ్చేసి వెళ్ళాడు, బ్రిటిష్ వారికి లొంగిపోయాడు అనమాట. కథకుడు వంతకుడు రామ రామ ఓ రామ 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 రఘురామ అయ్యో రామ రామ శరణం పరమేశ శరణం పరమేశ శరణం విప్లవ వీరుడా శరణం పరమేశ తెలుగుదేశ యోధుడా శరణం పరమేశ స్వరాజ్య బాణుడా శరణం పరమేశ స్వరాజ్యం కోసము దేశం కోసము బ్రిటిష్ వారిపై ధైర్యంతో పోరాడినటువంటి వ్యక్తుల్లో వీరుల్లో సీతారామరాజు యొక్క పేరు కూడా నిలిచిపోతుంది. స్వరాజ్య బాణుడా శరణం పరమేశ సీతారామ రాజా శరణం పరమేశ మా పూజలందుకో శరణం పరమేశ మా మనస్సులందు శరణం పరమేశ సదా నిలిచినావు పరమేశ శరణం పరమేశ శరణం పరమేశ పరమేశ శరణం శరణం పరమేశ పరమేశ శరణం అంటూ ఇక్కడ బుర్ర కథని సీతారామరాజు యొక్క కథని చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క పాఠంలో అర్థాలు వచ్చేసి ఒడలు శరీరము, విశ్వాసము నమ్మకము, తథ్యము నిజము, ఐక్యము ఒకటి కావడము లేదా ఏకము, కమనీయము సౌందర్యము, ఎగిరి సావధానము ఏకాగ్రత. వ్యతిరేకంలో ఒకటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. గౌరవము అగౌరవము